मिडिल ईस्ट में बढ़ती हुई कशीदगी के दरमियान तेलंगाना के ज़िले जगतियाल से ताल्लुक़ रखने वाला एक शख्स इजराइल में दिल का दौरा पड़ने से हलाक हो गया। ये वाक़या 15 जून को पेश आया। मुतवफ़्फ़ी रविंदर इजराइल में विज़िट वीज़ा पर जुज़ वक्ती मुलाजिमत कर रहे थे। उनकी अहलिया आर विजय लक्ष्मी ने बताया कि जब इजराइल और ईरान के दरमियान तनाज़ा शुरू हुआ तो एक दिन उन्होंने हमें फ़ोन किया और कहा कि लगातार बमबारी की वजह से वो खौफज़दा है। उसने यहाँ तक कहा कि उसकी जान को ख़तरा है। हमने उन्हें तसल्ली देने की कोशिश की कि कुछ नहीं होगा। विजय लक्ष्मी के मुताबिक रविंदर मुसलसल घबराहट में मुब्तला थे और ज़्यादातर वक्त अस्पताल में ही गुजारता था। एक दिन अस्पताल के करीब बम धमाका हुआ, जिसके फ़ौरन बाद उसे दिल का दौरा पड़ा और वो इंतकाल कर गया। हमें उनकी मौत की इत्तला अस्पताल इंतज़ामिया ने दी। उन्होंने बताया, विजय लक्ष्मी ने तेलंगाना हुकूमत और मरकज़ी हुकूमत से अपील की है कि उनके शौहर की मैयत को वतन वापस लाने में मदद फराहम की जाए ताकि आखिरी रसूमात अंजाम दी जा सके। चैनल को लाइक करें, शेयर करें और फॉलो ज़रूर कर लें। నా పేరు రేవెల్ల విజయలక్ష్మి, నా భర్త పేరు రవీందరు. మా అవసర నిమిత్తము పనిచేయడానికి నా భర్త విజిట్ మీద ఇజ్రాయెల్ వేయిండు. అక్కడ పార్ట్ టైం పని చేసుకుంటూ ఉండేవాడు. పార్ట్ టైం పని చేస్తుంటే అక్కడ బాంబుల యుద్ధం జరుగుతుంది. ఎప్పుడు బాంబులు పడినా ఆయనకు భయంగానే ఉంటుండే. హాస్పిటల్ వెళ్తుండేవాడు. మొన్న ఆదివారం రోజు మాతో అందరితో మాట్లాడాడు, చేశాడు. తర్వాత బాంబులు పడుతున్నాయి, నాకు భయం అవుతుంది, నేను తిరిగి వస్తానో రానో, ఇక్కడ నా బాంబులతోటి నా ప్రాణం పోతుందో ఏమో అని చెప్పి చాలా ఏడ్చాడు. మేము కూడా చాలా బాధపడ్డాము. ఏం కాదని ధైర్యం చెప్పినా గానీ అతనికి ధైర్యం రాలేదు. ఆయన ఉన్న కాడ హాస్పిటల్ దగ్గర బాంబు పడిందట. ఆ సౌండ్కే ఆయన చనిపోయాడు అని తెల్లవారి హాస్పిటల్ వాళ్ళు ఫోన్ చేశారు. మా బాబుకు మాటలు రావు, చెవులిన పడి నా భర్త బాడీ తొందరగా తెప్పించాలని నేను గవర్నమెంట్ను కోరుతున్నాను. నా భర్త తొందరగా తిరిగి రావాలని నేను అందరిని కోరుకుంటున్నాను. నా కొడుకు ఏదన్నా సాయం చేయాలనుకుంటే గవర్నమెంట్ చేయాలని కోరుకుంటున్నాను. ఎన్ని సంవత్సరాల కింద పోయిండు మీ భర్త? నా భర్త 2 సంవత్సరాలు. ఎప్పుడు ఆరోగ్యం సరిగా బాంబులు పడుడు, ఎప్పుడు ఆరోగ్యం సరిగా ఉండక ఆయన హాస్పిటల్లో ఎక్కువ ఉంటుండే. మీ పేరు? నా పేరు రేవెల్ల విజయలక్ష్మి. ఆర్థికంగా లేదు చెప్పు.